గవర్నమెంట్ ఆఫీసులల్లా ఏమన్నా పని కావాలంటే ముందు కావాల్సింది అన్ని పత్రాలు కాదుల్లో మన జేబు నిండుగుండాలి. మనం కొత్తగా జాగ కొన్నా ఇయ్యాల్సిందే. మన జాగ ఎవరికైనా అమ్మినా ఇయ్యాల్సిందే. గట్లనే ఇక్కడో అన్న అమ్మిన జాగను ధరణికెక్కియమని పోతే ఏమైందో చూడుర్రి. గిక్కడో మనిషి అమాయకుని లెక్క కూసోని నుదురుగొక్కుంటుండు చూడుర్రి. గీనే మేడ్చల్ జిల్లాలో ఉన్న షామీర్పేట తహసీల్దారు తోడేటి సత్యనారాయణ. కనబడ్డానికి శానా అమాయకంగా ఉన్న సారు భూమిని ధరణ లెక్కెక్కియమని వచ్చిన ఆయన దగ్గర ఏకంగా 30 లక్షలు అడిగి అడ్డంగా గిట్ల ఏసీబీ వాళ్ళకు బుక్ అయిండు. ఇక అసలు ముచ్చట ఏందంటే నేను చెప్పుడు ఎందుకు, బాధితుడే చెప్తాండు ఇనుర్రి. నేను లాల్గాడి మలక్పేటలో 2006 సంవత్సరంలో 39 ఎకరాల భూమి కొనుగోలు చేశాను త్రూ సేల్ డీడ్. అందులో 10 ఎకరాలు నా పార్ట్నర్ జగదీష్ గారి వారికి ఇచ్చేసాం. నా పేరు 29 ఎకరాలు. 2013లో నాకు ఎంఆర్ఓ గారి పాస్బుక్లు ఇష్యూ చేశారు. ధరణిలో ఎక్కించమని ఎంఆర్ఓ గారి దగ్గరికి 1 ఇయర్ బ్యాక్ వచ్చాను. నేను 10 లక్షలు అడిగారు. ముందు 10 లక్షలు ఇచ్చేసాం. సంవత్సరం బట్టి తిప్పుతున్నారు వారు. ఇదిగో రోజు రేపు, ఇదిగో రోజు రేపు అని ఇంకా 30 లక్షలు డిమాండ్ చేశారు. 10 రోజుల నాడు ఇదిగోనని 20 లక్షల రూపాయలు చెక్ రాసి ఇచ్చాను అడ్వాన్స్గా. ఏదైనా పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి, తక్కిన ఇస్తామని. దానికి చెక్ అని జేబులో పెట్టుకున్నాడు. ఇంతవరకు స్పందన లేదు. ఇవాళ మళ్ళీ 20 లక్షలు తెమ్మన్నారు. 10 లక్షలు తెచ్చాం. ఇన్నర్ కదా గీ అవినీతి తిమింగలం సత్యనారాయణ సారు భాగోతం. ఏడాది కిందనే 10 లక్షలు తీసుకున్నాడట. అయినా సరిపోక ఇయ్యాల సుత పైసలు దెమ్మంటే ఏడాది కింద గిట్లనే తీసుకుని తిప్పుకుంటానవని అనుకొని ఈసారి పైసలతోటి పాటు ఏసీబీ వాళ్ళను కూడా ఎంబటేసుకొచ్చిండు సారు. ఇక నాకు కాదు మా డ్రైవర్కి ఇమ్మని చెప్పి పంపితే అక్కడనే ఉన్న డ్రైవర్కు పైసలు ముట్ట చెప్తా అంటే చుట్టుముట్టిర్రట ఏసీబీ సార్లు. ఈరోజు షామీర్పేట తహసీల్దార్ ఆఫీస్లో ఒక ట్రాప్ చేయడం జరిగిందండి. కంప్లైనెంట్ గారు మువ్వా శేషగిరిరావు అనేసి లాల్గడి మలక్పేట్ విలేజ్లో వాళ్ళకు 29 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఆ ల్యాండ్కి వాళ్ళకు ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను తహసీల్దార్ గారు సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు. తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక 10 lakhs తీసుకున్నారు. సో ఈరోజు 10 lakhs ఇస్తుండగా పట్టుకున్నాము. సో ఆయనతో మాట్లాడారు. తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము. డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు తీసుకోండి, కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి పట్టుకున్నాము. ఇక లంచం అడిగి అడ్డంగా దొరికినందుకు తహసీల్దార్ తోడేటి సత్యనారాయణ అట్లనే ఆయన డ్రైవర్ బద్రి మీద కేసు పెట్టి లోపలికి పంపే ఆలోచనలున్నారు అధికారులు. వీళ్లకు ఈ గవర్నమెంట్ కొలువిచ్చింది జనాలకు పని చేయనీక లేకపోతే సంపాదించుకోనీక. అయినా సూషిల్లానుల్లా దీన్నే దురాశ దుఃఖానికి చేటు అంటారు. గట్లనే ఇచ్చిన దాంతో సంతోషపడక ఇంకా కావాలంటే చూడురిప్పుడు ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే. ఆఖరికి ఉన్న జాబు సుత గోవిందో గోవిందా అయిపాయే. ఒక పక్క రోజుకో దిక్కున గీ అవినీతి భాగోతాలు బయటకు వస్తున్నా గానీ ఎవ్వరు కూడా మారతలేరంటే చూడుర్రి వీళ్ళ కథ ఎట్లున్నదో అని అనుకుంటున్నారు ఇంతకు ముందు వీళ్ళకి లంచాల ముట్ట చెప్పిన జనాలు.